హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనితాస్ లివింగ్ స్టైల్. ఈ ముగ్గు వచ్చేసి నేను సంక్రాంతికి వేశాను. లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నా తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నేను చుక్కల ముగ్గు కాకుండా ఇలా డిజైన్ తోటి ముగ్గు వేస్తున్నాను. ఇక ముగ్గు విషయానికి వస్తే నేను సన్ఫ్లవర్ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు పువ్వు ఫస్ట్ అది వేశాను. దానికి ఈక్వల్గా 2 ఫ్లవర్స్కి ఆకు సెట్ చేస్తున్నాను. అదే ఇక్కడ నేను ఆకులు సెట్ చేస్తున్నాను చూడండి. అలాగా 2 ఫ్లవర్స్కి మిడిల్లో సెట్ చేసుకుంటూ వేస్తున్నాను. ఇక అంతలో మా అక్క కొడుకు వచ్చాడు. వాడికి చాపీస్ అంటే చాలా ఇష్టం అనమాట. తినడు, బట్ దాంతో ఇట్లా ఏమైనా రాయడం ఇట్లా గీకడం చేస్తాడనమాట. వాడి ఉద్దేశంలో నేనే ఇలా పిచ్చి గీతలు గీస్తున్నానని, నేనే మంచిగా గీస్తా అన్నట్టు చాపీస్ ఒకటే కావాలని చూస్తే నేను ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేశాను. ఇక మళ్ళీ ముగ్గు విషయానికి వస్తే నేను ఇట్లా ఆకులు సెట్ చేశాను కదా 2 ఫ్లవర్స్కి. మళ్ళీ ఆ 2 ఆకుల నుంచి దానికంటే కొద్దిగా సైజ్ పెద్ద ఆకు సెట్ చేశాను. అండ్ మళ్ళీ ఆ 2 పెద్ద ఆకుల నుంచి అక్కడ పువ్వు డిజైన్ వేసాను కదా, అట్లా ఆఫ్ వచ్చేలా సెట్ చేసి మళ్ళీ దానిపైన ఆకు సెట్ చేశాను అనమాట. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పువ్వు షేప్ వేస్తున్నాను. మందారం పువ్వు టైప్ రెక్కలు వస్తాయి కదా, అలాగా సెట్ చేస్తున్నాను. అక్కడ ఎన్ని ఫ్లవర్స్ వస్తే అన్ని ఫ్లవర్స్ అక్కడ గీసాను నేను చాపీస్ తోటి. ఎలాగో అలా నా ముగ్గునైతే నేను కంప్లీట్ చేశాను విత్ మా అక్క కొడుకు హెల్ప్తో. ముగ్గు వేయడం పెద్ద టాస్క్ కాదు, చిన్నపిల్లలతోటి ముగ్గు వేయడమే పెద్ద టాస్క్. ఇక నెక్స్ట్ ఈ ముగ్గుకి కలర్స్ వేస్తున్నాము మేము ఇక్కడ. నాకు మా పిన్ని అండ్ మా చెల్లెలు హెల్ప్ చేస్తుంది ఇక్కడ. ఇక వాళ్ళు కలర్స్ వేస్తున్నారు. నేను జస్ట్ ఆ ముగ్గు ఏదైతే వేసానో వాటికి వాళ్ళు కలర్స్ వేసాక ఇట్లా ముగ్గుతోటి అవుట్లైన్ వేస్తున్నాను నీట్గా, బాగా కనిపించడం కోసం ముగ్గుకి. సేమ్ ఇక్కడ చాపీస్ తోటి ఎలా అయితే ముగ్గేసానో సేమ్ డిజైన్ నేను ముగ్గుతోటి దాని మీద అవుట్లైన్ చేస్తున్నాను. డార్క్గా నీట్గా కనిపిస్తుంది. కాకపోతే ఆ కలర్లు మిడిల్ అలాగే ఉంటుంది కదా, ముగ్గు నీట్గా కనిపించడం కోసం, మంచిగా లుక్ రావడం కోసం నేను మిడిల్లో వాటికి డిజైన్కి తగ్గట్టుగా షేడింగ్స్ చేస్తున్నాను. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ పువ్వు ఉంది కదా, లోపల నేను మంచిగా అన్ని బాక్సెస్ చేశాను. లైన్స్ సింగిల్ లైన్స్ గీసి అన్ని బాక్సెస్ పెట్టేశాక దాని చుట్టూ ఆ ఫ్లవర్స్కి లైన్స్ వేసాను. ఆ తర్వాత ఆకుకి జస్ట్ అక్కడ 3 లైన్స్ వేసి అక్కడ చిన్నగా ముగ్గు వదిలేసాను అనమాట, రౌండ్ షేప్ లాగా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద ఆకు ఉంది కదా, దాంట్లోకి నేను 2 డాట్స్ వేసి అక్కడ కొద్దిగా ఇట్లా డబ్బా లాగా బాక్స్ లాగా వేసి అందులో కూడా బాక్సెస్ సెట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ దగ్గర దాన్ని మంచిగా అవుట్లైన్ చేసేసాను. అక్కడ నేను ఏం చేయాలని ఆలోచించి జస్ట్ ఇట్లా ఆఫ్ మూన్ టైప్లో ఇట్లా జస్ట్ ఒక దాని మీద ఒకటి లైన్స్ వేసుకుంటూ వెళ్ళిపోయాను, అన్నిటికీ లుక్ బాగుందని. ఈ డిజైన్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, నాకు నచ్చింది. సో డిజైన్ ఎలా ఉందో అలా ట్రై చేశాను. మేము ఇలా కలరింగ్ మేము ఓన్గానే వేసుకున్నాం, అలా షేడింగ్ కూడా మేము ఓన్గానే ట్రై చేసాం. ఇంకా ముగ్గు విషయానికి వస్తే నేను ఇక్కడ వేస్తున్నట్టు లైన్స్ అన్ని డిజైన్లోకి సెట్ చేసేసాను. ఆ తర్వాత పెద్ద ఆకు ఉంటుంది కదా, దానికి కూడా నీట్గా అవుట్లైన్ చేసి అందులో ఇట్లా కలర్స్ తోటి డాట్స్ వేసాను అనమాట, లుక్ బాగా రావడం కోసం. అన్ని ఫ్లవర్స్కి కలర్ వేసేంత వరకు నేను సైడ్ ముగ్గు వేద్దామని అక్కడ సెట్ చేస్తున్నాను. సింపుల్గా ఇట్లా ఫ్లవర్ వేసి దానికి ఆకులా సెట్ చేసి అక్కడ నీట్గా డిజైన్ సెట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను ముగ్గుని ఒంటరిగా వదలొద్దు, సో అలా నేను సెట్ చేస్తాను. అక్కడ ఫస్ట్ వేసాను పిల్లలు కలర్స్ వేస్తారని చెప్పి, తర్వాత నేను ముగ్గు అవుట్లైన్ వేయొచ్చు అని చెప్పి, సో వాళ్ళు కలర్స్ వేస్తున్నారు. నేను ఇక్కడ మందారం పువ్వు రెక్కలని చెప్పాను కదా, వాటికి నీట్గా సెట్ చేస్తున్నాను, ఇక్కడ డిజైన్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఎలా అయితే ఫస్ట్ చాపీస్తో చేశానో దానికి జస్ట్ ఇక్కడ కలర్ వేసామంతే. సో సేమ్ ఏదైతే చాపీస్తో నేను డిజైన్ వేసానో దానిపైనే సేమ్ ముగ్గుతోటి డిజైన్ వేసి షైనింగ్ వస్తుంది అనమాట. ముగ్గుతోటి చేస్తే లుక్ బాగుంటుంది కలర్కి. ఇక్కడ ఈ పువ్వు బాగా రావడం కోసం నేను మంచి అవుట్లైన్ వేసిన తర్వాత దానిలో నుంచి ఒక లైన్ ఇట్లా గీసి ఇక్కడ చిన్నగా జస్ట్ ఇట్లా ముగ్గు వదిలాను, లుక్ బాగా వచ్చింది దానివల్ల. అండ్ లాస్ట్కి నేనేం చేశానంటే ఆ ముగ్గు ఆ ఫ్లవర్లోకి కొద్దిగా డాట్స్ అన్నవి ఇట్లా పెట్టానన్నమాట, లుక్ బాగా రావడం కోసం ఫ్లవర్కి. మనం ఇలా ఆల్రెడీ చాపీస్ తోటి ఇలా మనం ముగ్గు డిజైన్ వేసుకుంటే కలర్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత కలర్స్ వేసాక ముగ్గుతోటి వేసుకుంటే మనకు అంత ప్రాబ్లం అనిపించదు, ముగ్గు తొందరగా అయిపోతుంది, ఇబ్బందిగా ఉండదు.
నేను మొత్తం ముగ్గుతోటి వేసేసాక సైడ్స్కి అక్కడ ఏదైతే ఇందాక నేను ఫ్లవర్ వేసానో దాన్ని కూడా నీట్గా సెట్ చేసి ఇటు అటు మంచిగా ఫ్లవర్ సెట్ చేసేసాను. చూడండి నా ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి సంక్రాంతి కాబట్టి నేను ఇక్కడ హ్యాపీ సంక్రాంతి అని సింపుల్గా ముగ్గుతోటే రాస్తున్నాను. మీకు ఈ ముగ్గు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఎప్పుడైనా వేయాలనుకుంటే ఈ ముగ్గుని ట్రై చేయండి. సంక్రాంతి కాబట్టి గొబ్బెమ్మలు ముఖ్యము. సో మేము ఇక్కడ గొబ్బెమ్మలు పెడుతున్నాము. ఇక్కడ 5 గొబ్బెమ్మలు రెడీ చేసి పెట్టుకున్నాము. మిడిల్లో ఒకటి నుంచి సైడ్స్కి 4 గొబ్బెమ్మలు సెట్ చేసాము. వాటికి మేము పసుపు కుంకుమతో పెట్టి బొట్టులు పెట్టాము. మీరు కూడా మీ ఇంటి దగ్గర గొబ్బెమ్మలు పెట్టండి. ఈరోజు సంక్రాంతి కాబట్టి పూజ చేసుకోండి. అలాగే ఇక్కడ గొబ్బెమ్మలు మా చెల్లెలు పెడుతుంది. ఆ తర్వాత మా తమ్ముడు వచ్చి 2 అగరబత్తులు వెలిగించి అక్కడ